అక్కడికంటే ఇక్కడ కూర్చుంటే కవర్ అవుతుంది లాస్ట్. పవన్ కుమార్ రెడ్డి. నీది నగరమా? నగర అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు నాయుడు గారి గురించి, వారి రాజకీయ మాయాజాలం గురించి చెబితే చేంతాడంతా, వినడానికి వీధి నాటకం అంతా. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు. ఎందుకంటే ఆయన రాజకీయ మాయాజాలం అలాంటిది. ఖజానా ఖాళీగా కనపడుస్తూ ఉంది అని అంటాడు. జనాలు అయ్యో పాపం ఖజానా ఖాళీగా ఉందంట అని నమ్మేస్తారు. జాతిపిత కోసం, సంస్కరణ సభ కోసం కోట్లు ఖర్చు పెట్టినా కూడా నమ్ముతారు. ఆరోగ్యాంధ్ర అని చెప్పి 100 కోట్లు వైజాగ్లో వృధా చేసినా కూడా అయ్యో పాపం చంద్రబాబు గారు అల్లాడిపోతూ ఉన్నారు, ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇంత బాగా చేస్తూ ఉన్నారని చెప్పి నమ్మిచ్చేస్తాడన్నమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఋషికొండలో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన కట్టడాలు కట్టినా కూడా అది వృధా అని చెప్పి చూపించేస్తారు. అది కూడా జనాలు నమ్మేసేస్తారు. గతంలో ఎన్నికల్లో 2014 ముందు చూసే ఉంటాం. రాష్ట్రం విడిపోయింది, నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి నా అనుభవమే ఎంతో ముఖ్యం, అనుభవం ఉంటే నేను ఆంధ్రాని సింగపూర్గా కట్టేస్తానని చెప్పి అప్పుడు నమ్మించేసినాడు. దాని తర్వాత 2023 ఇప్పుడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి అప్పులన్నీ సంక్షేమాన్ని అంతా దాన్ని మాస్క్ చేయడానికి అని చెప్పి ఆయన చేసిన జనరంజక పాలన మాస్క్ చేసేదానికి 14 లక్షల కోట్లు అని చెప్పి అప్పు లేని అప్పును ఈయన సృష్టించినాడు. వాస్తవానికి అక్కడ 3.5 కంటే దాటలేదు అంతకుముందు దాంతో కలిపి కూడా. సో ఇట్లా సంక్షేమాన్ని అంతా కవర్ చేయడానికి అని చెప్పి అప్పులు చేసినాడని చెప్పి ఆ అప్పులన్నీ తీర్చడానికి నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, నేను సంపద సృష్టిస్తా, నా దగ్గర అలీబాబా అద్భుత దీపం ఉందని చెప్పి జనాల్ని నమ్మించేసినాడు. జనాలు కూడా పాపం ఈయన ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు. అట్లా ఆ సంపద సృష్టిలో భాగంగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వ్యాపారం మొదలుపెట్టేసినారనమాట. ఏ విధంగా సంపద సృష్టిస్తారనేది ఆలోచిస్తూ ఉండగా ఈయన అమ్మకాలు మొదలుపెట్టేసినాడు. పాపం సంపద సృష్టి ఎంత గొప్పగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం దిశ మారిపోయేంత విధంగా మన సంపద సృష్టి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం గవర్నమెంట్ తరపు నుంచి ఏమి ఇస్తాడమ్మా అంటే ఒక ల్యాండు, హాస్పిటల్ మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక 50 నుంచి 100 ఎకరాలు ఏరియాను బట్టి ల్యాండు, మా అంటే ఒక 500 కోట్లు ఒక కాలేజీకి కట్టడానికి ఒక 500 కోట్లు. ఆఫ్టర్ ఆల్ 500 కోట్లే మనం ఇచ్చేది గవర్నమెంట్ తరపు నుంచి. ఒక స్టాఫ్ను కూడా గవర్నమెంట్ రిక్రూట్ చేస్తూ ఉంది, వాళ్ళకి శాలరీస్ కూడా ఇస్తారంట. మనం గవర్నమెంట్ తరపు నుంచి ప్రొవైడ్ చేసేది అంతే, ఆఫ్టర్ ఆల్ అంతకుమించి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. కానీ చంద్రబాబు గారు దాని నుంచి ఎంత సంపద సృష్టిస్తున్నారంటే ఎకరాకు 90 రూపాయలు, సంవత్సరానికి ఎకరాకు 90 రూపాయలు సంపాదిస్తున్నాడు, 99 రూపాయలు. అట్లా 33 సంవత్సరాలకు లెక్కన వేసుకుంటే దాదాపు ఒక మెడికల్ కాలేజీకు 8,000 నుంచి 10,000 రూపాయల లెక్కన ఒక సంవత్సరానికి 8,000 రూపాయలు సంపాదించి పెడుతున్నాడు. ఈ 8,000 రూపాయలు లెక్క పెట్టడానికి మనం మెషిన్లు యానిసి తెచ్చుకోవాలనో తెలియదు. మరి అంత డబ్బు లెక్క పెట్టాలంటే ఈ 8,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిశ మార్చి పడేస్తాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే ఈరోజు 91 రూపాయి వచ్చింది. ఈ 8,000 రావడంతో మన రూపాయి విలువ ఎట్లా పెరిగిపోతుంది అంటే దెబ్బకు ఆ డాలర్ విలువ పడిపోయి ఒక రూపాయి విలువ $100 వచ్చేస్తాయి. అంత సంపద సృష్టి అనమాట ఇది. ఇప్పుడు ఏదో మనకు ట్రంప్ మన మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నాడు. ఎందుకని మన ఏదో కొంచెం టర్మ్స్ ఇద్దరి మధ్య చెడిపోయినాయి. ఈ సంపద మన చంద్రబాబు గారు సృష్టించే ఈ సంపదతో నెక్స్ట్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ కూడా దిగొచ్చి మన ఇండియాకు వచ్చి ముక్కు నేల గీసుకొని తిరుమలకి వచ్చి గుండు కొట్టించుకొని పొర్లు దండాలు కూడా పెడతాడేమో. అంత సంపద సృష్టి అంటే మన ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధికి తీసుకుపోతున్నాడు మెడికల్ కాలేజీలు. ఈయన సంవత్సరానికి 8,000 లెక్కన ఒక మెడికల్ కాలేజీకి అమ్మి సంపద సృష్టించడం వల్ల
ఇదొక ఎత్తు అయితే నిన్న ఒక పేపర్లో, ఈనాడు పేపర్లోనే దేంట్లో చూశాను అన్నమాట. దాంట్లో ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ఒక 11 మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో తీసుకునేదానికి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఇన్వైట్ చేసినారు. సో దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఏమేమి ప్రజలకు వివరించడానికి అని చెప్పి ఈనాడు పత్రికలో ప్రచురించడం జరిగింది. అది ఎందుకు చేశారంటే మామూలుగా చిన్నప్పుడు చూస్తూ ఉంటాం మనం, అంటే పిల్లలు స్కూళ్ళల్లో ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయితే వాడు ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి మా ఎదురింటి రాము ఫెయిల్ అయినాడు, వాడు బాలు ఫెయిల్ అయినాడు, మన మామ కొడుకు వాడు ఫెయిల్ అయినాడు అని చెప్పి లాస్ట్లో వీడు ఫెయిల్ అయింది చెప్తాడనమాట. అంటే ఎందుకంటే ముందే వీడు ఫెయిల్ అయినాడని చెప్పినాడు అనుకో, వీడిని తిడతారు, కొడతారు. సో అందుకని ముందే వాడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ ఫెయిల్యూర్ అనేటువంటి వేరే వాళ్ళని చూపిస్తే మన ఫెయిల్యూర్ కూడా కొంచెం మాస్క్ అయిపోతుంది అన్నట్టు ఈనాడు పత్రిక అదే అనమాట. అక్కడ పీపీపీ పెడుతున్నారు, మనం కూడా పీపీపీ పెడుతున్నాం, అందరికీ ప్రజలకు పీపీపీ ఊహిద్దామని చెప్పి అదే విధంగా ప్రకటించడం జరిగింది. ఈ పీపీపీ అనేది ఈ ఢిల్లీలో, ఆంధ్రాలో కాదు. అప్పుడు 2021-22లో మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా పీపీపీ మోడల్ని పెట్టండి, మెడికల్ కాలేజ్ని మెడికల్ కాలేజ్ని ఎక్కువగా నెంబర్ పెంచండి అని చెప్పి ఆ రోజే చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీపీపీ మోడల్ వల్ల నష్టం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి ఆ పీపీపీ మోడల్ వద్దు, రాష్ట్రం మీద అధిక ఖర్చు వచ్చినా కూడా మేమే భరిస్తాం, ప్రజలకు ఆరోగ్యం ఉచితంగా ఇవ్వడమే ప్రభుత్వ బాధ్యత అని చెప్పి పీపీపీ మోడల్ని తిరస్కరించి 17 మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ ఆధీనంలో నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 10 కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఇంకా 7 కాలేజీలు ఒక 2 సంవత్సరాల్లోనే అన్నీ కట్టడం జరిగింది. ఇది 10 మెడికల్ కాలేజీలు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, స్టార్టింగ్ ఏదో ఇప్పుడు మొన్న ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో కన్వర్ట్ చేయడానికి ముందు ఏ విధంగా స్టార్ట్ చేసినారు. ఇప్పుడు సపోజ్ ఒక కుక్కను కొట్టాలంటే దానికి పిచ్చి ఉందని చెప్పి చూపించాలా. సో వీళ్ళు ఏం చేసినారు, అక్కడ కాలేజే లేదు, బిల్డింగే లేదు, కట్టడం లేదు అని చెప్పి మొదలుపెట్టినారు. అది మా పార్టీ ప్రతి ఒక్కరు సైనికుల్లా తయారై ప్రతి ఏరియాలో ఉన్న కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు వీడియోలు పెడితే అప్పుడు ప్రజలకు ఓహో ఇంత బ్రహ్మాండంగా కట్టడాలు ఉన్నా కూడా అని తెలిసి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, అంత ఆర్థిక వ్యయం చాలా ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ మీద భారం ఎక్కువ అవుతుంది, అంత భరించడం కష్టం అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టినారనమాట. అంటే వీళ్ళు ఏదో అమ్మాలంటే ఏదో ఒక కుంటి సాగు చూపించాలా ప్రజలకు చూపించి కుంటి సాగు చూపించి దాన్ని అమ్మేయాలా అనే ప్రయత్నంతోనే చూస్తూ ఉన్నారు. సపోజ్ ఇప్పుడు ఒక మందులు అమ్ముకోవాలంటే రోగం ఉందని చూపించాలా. సో వీళ్ళు కూడా ఏంటంటే మెడికల్ కాలేజీని అమ్మాలంటే ఏదో ఒక వైఫల్యం ఉందని చూపించాలి. అదే ప్రయత్నంలో సాగుతూ ఉంది మొదటి నుంచి. కావాలనే దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది 2 సంవత్సరాల్లోనే. ఇప్పుడు 18 నెలలు పూర్తి అయింది. మిగతా 7 కాలేజీలు పూర్తి చేయలేరా అనుకుంటే? మనసుంటే మార్గం ఉంటుంది. ఏదో చేయకూడదు అని చెప్పి తప్ప వాళ్ళ మనసులో చేయకూడదనే ఉద్దేశం ఉంది కాబట్టే దాన్ని పూర్తి చేయడంలే. పాపం రాష్ట్రంలోనే పేదరికం ఉంది కదా, వాళ్ళ అత్యంత పేదరికమైనటువంటి దారిద్ర్య దిగువన ఉన్నటువంటి మంత్రి నారాయణ గారు, ఆయన సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇంట్లో పేదవాళ్లకు ఉపాధి కల్పించడానికి కోసం ఈ మెడికల్ కాలేజీలు ఇస్తున్నారనుకోండి, మీరు చేసుకోపోండి, మీ దారిద్ర్యం నుంచి బయటపడండి అని చెప్పి వాళ్లకు మెడికల్ కాలేజెస్ని కట్టబెట్టేదానికి. ప్రజలు అంటారు, ప్రజలకే ముందులే బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలు. టన్ను అరటికాయలు వచ్చేసి 100 రూపాయలకి అమ్ముకొని బాగుపడుతున్నారు. టమాటాలు 100 కేజీలను 100 రూపాయలకి అమ్మి బ్రహ్మాండంగా జీవిస్తున్నారు. ఉల్లి అదేవిధంగా బాగా అమ్ముకొని పాపం వాళ్ళ జోబులు నిండిపోయి ఫ్రీగా తీసుకోకపోండి అని చెప్పి రోడ్ల మీద కూడా పడేసినారు టమాటాలు, అరటికాయలు ఇవన్నీ. క్వార్టర్ కొట్టి పడుకోండి అని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారని వీళ్ళ ఫీలింగు.